వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇవాళటి విషయం సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండడం. సంధ్యోపాసన అంగస్పర్శ ప్రకారం అసంతృప్తి నుంచి తృప్తికి వెళ్ళడమే తృప్తియే పూర్తి అని అనుకుంటే, మోక్షానికి వెళ్ళిన తర్వాత అక్కడ తృప్తిని వెతకడం జరుగుతుంది. వెతకడం ద్వారా అసంతృప్తితోటే తృప్తిని వెతకడం ఉంటుంటది. కాబట్టి సుఖ దుఃఖాలు అక్కడ కూడా విద్యమానమై ఉండడం వల్ల అది సరైనది కాదు అనిపిస్తుంది. అందుకని ఋగ్వేదము అథర్వవేదము మంత్రం ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమాన వృక్షం పరిషస్వ జాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్య నా అశ్నన్నన్యో అభిచాకశీతి. ఈ సుఖ దుఃఖాల అనుభూతి అనేటువంటిది పిప్పలం స్వాదవత్య దశ. పిప్పలం స్వాదవత్య దశ నుంచి నా అశ్నన్ అభిచాకశీతి, ఈ సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్థితికి చేరుకోవడమే ఈ యొక్క అక్రియా ధ్యానం యొక్క పరిణామం. అక్రియా ధ్యానం క్రియారహితమైపోవడం. క్రియ చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితంలోనే చేయకముందు అసంతృప్తి, చేసిన తర్వాత తృప్తి. ఈ తృప్తి అనేటువంటిది సుఖము, క్రియ చేసే కంటే ముందు అసంతృప్తి అనేటువంటిది దుఃఖం. సుఖ దుఃఖాలలోనే ఇమిడి ఉండడం అవుతుంది. భగవంతుడు నీ యొక్క క్రియల నుంచి నువ్వు నివృత్తి అయిన నాడు నా దగ్గరకు రమ్మని చెప్పేసి జీవాత్మను పురమాయిస్తున్నాడు. ఈ ఇంద్రియాలను ఇవ్వడం, చివరికి ఇంద్రియాలను విరమింపజేయించడం, ఇంద్రియాల యొక్క ఉపయోగాన్ని విరమింపజేయించడం. అంటే కళ్ళు కనబడనప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోజేయడం, కళ్ళుతో చూడాల్సిన అవసరమే లేనప్పుడు కళ్ళద్దాలు అవసరమే లేదు. నడవలేనప్పుడు కర్ర పట్టుకోజేయడం, అసలు నడిసే పనే లేనప్పుడు కర్ర యొక్క అవసరమే లేదు. చెప్పులు వేసుకోవడం, వాహనాన్ని వినియోగించడం అంటే గతి చేయడానికి. గతి చేయాల్సిన అవసరం వస్తే, నడవాల్సిన అవసరం వస్తే చెప్పులు వేసుకోవడం, వాహనాన్ని ఎక్కిపోవడం. అసలు వెళ్ళాల్సిన అవసరమే లేకపోతే చెప్పులు అవసరం లేదు, వాహనం అవసరం లేదు. ఇంటిలో శుభకార్యం చేయాలి అని అన్నప్పుడు ఇంటిని శుభ్రం చేయడం, మంచి బట్టలు చేయడం, ఈ రకంగా ఆకర్షణీయంగా చేయడం ఉంటుంది. ఇక అటువంటి పండుగ సందర్భం ఏమీ లేనప్పుడు మామూలుగానే ఉంటాడు. పట్టుకుంటున్నారా సువర్చలమ్మ గారు? అందుకని క్రియ అక్రియ, భగవంతుడు సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మయే మోక్షములో ఉంటున్నది అనేటువంటిది సారాంశం. ఏ పని అయితే చెయ్యాలని అనుకున్నామో ఆ పని నిమిత్తం, ఉదాహరణకు డబ్బు సంపాదన గురించి బయటకు వెళ్ళాము, సంపాదన చేసుకొని వచ్చాము. ఇక ఆ అవసరం లేదు. కాలకృత్యాల కోసము వెళ్ళాము, కాలకృత్యాలు తీర్చుకొని వచ్చాము. ఆకలి దప్పిక కోసం వెళ్ళాము, ఆకలి దప్పిక తీర్చుకొని వచ్చాము. యజ్ఞము, ధ్యానము, సంధ్యా యోగము ఇవన్నీ చేయాలనుకున్నాము, చేసి వచ్చేసాం. నివృత్తి.
భగవంతుడు ఈ నివృత్తిలో ఉండడానికి మనకు ఈ యొక్క దేహమును, దేహ ఇంద్రియాలను పురమాయించాడు కాబట్టి క్రియా నివృత్తమై ఉండాలి. అక్రియా స్థితిలో, నిష్క్రియ స్థితిలో సోమరితనం, బద్ధకం, సోమరితనం నుంచి క్రియాశీలంగా క్రియ చేయించి క్రియ పారితోషిక పరిణామం, క్రియ చెయ్యాలి, క్రియ నుంచి నివృత్తి అవ్వాలి, క్రియ చేయాలి, క్రియ నుంచి నివృత్తి అవ్వాలి. క్రియ చేసే కంటే ముందు, చేసేటప్పుడు, చేసిన తర్వాత, చేసే కంటే ముందు చేయాలి చేయాలి అనేటువంటిది ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలాగోలాగా చెయ్యాలి, చెయ్యాలి అనేటువంటి, చేసిన తర్వాత ఒక తృప్తి, ఓహో దీని అభిప్రాయం ఇలాగనా, దీన్ని ఇలా చెయ్యాలా అనేటువంటి తృప్తి. ఈ తృప్తి తర్వాత ఈ యొక్క క్రియ చేసే కంటే ముందు, ఊరికి వెళ్ళే కంటే ముందు, వంట చేసే కంటే ముందు, యజ్ఞం చేసే కంటే ముందు, సంధ్య చేసే కంటే ముందు, ధ్యానం చేసే కంటే ముందు, ఇది భోజనం చేసే కంటే ముందు, తుమ్మే కంటే ముందు, దగ్గే కంటే ముందు, చూసే కంటే ముందు, వినే కంటే ముందు, విన్న తర్వాత, తిన్న తర్వాత, వచ్చిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత, ఇవ్వాల్సిన వారికి ఇచ్చిన తర్వాత, తీసుకోవాల్సిన వారి నుండి తీసుకున్న తర్వాత, చేయాల్సిన పనిని చేసిన తర్వాత, చేయకముందు, చేసిన తర్వాత, భగవంతుడు నిత్యకృత్యాలు, నీ అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాతనే నిలకడ. ఇప్పుడు ఇంటి దగ్గర పనులన్నీ అయిపోయాక ఎంత నిశ్చలంగా, ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా ఉంటాము. భగవంతుడు ఈ దినచర్యల ద్వారా, 84 లక్షల జీవరాశుల యొక్క దినచర్యల ద్వారా నివృత్తి వైపుకే నడిపిస్తున్నాడు. నిర్మలత్వం వైపుకు, శాంత చిత్తము వైపుకు, ప్రసన్న వదనంగా ఉండే వైపుకు నడిపిస్తున్నాడు. జీవాత్మ ప్రమేయం అసంతృప్తితో ఏదో చెయ్యాలని భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు చెయ్యాల్సింది చేసుకొని రా. ఇంకా అవసరమైతే ఇంకేదైనా నీకు కోరిక ఉంటే అన్నీ తీర్చుకొని రా. మోక్షంలో ఇక కోరిక మీద ఏదన్నా చెయ్యాలనేటువంటి అసంతృప్తి కోరికలే ఉండకూడదు. అందు గురించి మనల్ని మన స్థితిలో ఉంచేటువంటి సహజత్వం, సహజ స్థితి ఏంటంటే దుఃఖము సుఖము దుఃఖము, ఈ సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి దాంట్లో మనం సహజంగా ఉంటాం. దుఃఖంలో వ్యతితంగా మన శారీరక గ్రంథుల స్రావం జరగడం, సంతోషంలో శరీరం ఉప్పొంగజేసి, పులకరింపజేసి, పరవశింపజేసి, ఆనందింపజేస్తూ గ్రంథులను స్రవింపజేయడం, బాధలో దుఃఖములో శరీరం అంతా కృషించిపోవడం, నీరసించిపోవడం, నిరుత్సాహంగా ఉండడం, సంతోషంలో ఉత్సాహంగా, ఆనందంగా పులకరించిపోవడం, పరవశించిపోవడం. ఇది సుఖమైన దుఃఖమైన ఇక్కడిదే, ఇహలోకందే. అందుకే ఈ చనిపోయేటువంటి క్రమములో దేహము మోక్షము పొందేటువంటి క్రమములో ఈ సుఖము దుఃఖము పొందాలి అంటే ఇంద్రియాలు కావాలి, దేహం కావాలి. ఈ పునర్జన్మ కోసం వెళ్ళేటప్పుడు మృత్యువులో దేహాన్ని ఒలవజేయడం, మోక్షములో స్వతహా విడువజేయడం. బాల్యంలో స్నానం చేయించడానికి తల్లి నానా అవస్థపడి ఆ మురికి వస్త్రాలను వదిలేసి స్నానం చేసి కొత్తవి ధరింపజేస్తుంది. ఇది మృత్యువు దశ.
ఇక సమర్థమైనటువంటి యవ్వన ప్రౌఢ వృద్ధావస్థలో స్వతహాగా అలసిపోయాం కదా, కొద్దిగా జిడ్డగా ఉంది కదా, చెమట వస్తుంది కదా, అది యొక్క స్నానం చేస్తే స్వచ్ఛగా బాగుంటుంది అని చెప్పేసి మన వస్త్రాలు మనమే విడవడం, మనమే స్నానం చేసి మనమే ధారణ చేయడం, ఇది మోక్ష స్థితి, స్వతహాగా విడిచేటువంటి. అసమర్థ స్థితిలో అజ్ఞానంగా ఉన్నప్పుడు తల్లి చేత సేవ చేయించి బలవంతంగా విడువ చేయడం, బట్టలను విప్పింపజేయడం, బట్టలు విప్పడానికి ఇష్టపడకపోవడం మరియు స్నానం చేయడానికి ఇష్టపడకపోవడం, తల్లి బలవంతంగా చేయించడం, ఇది మృత్యువు దశ. బలవంతంగా అయ్యేటువంటిది మృత్యువు దశ. స్వేచ్ఛగా తనకు తాను చేసేటువంటిది ఇది ముక్తి దశ. పట్టుకుంటున్నారా గారు, ప్రభాకర్ గారు? అవును. అందుకని ఈ యొక్క ముక్తిలో ఉండేటువంటి దశ సుఖ దుఃఖాలకు అతీతం. ఈ సుఖమైన దుఃఖమైన ఇవంతా పిప్పలం స్వాదువర్త దశ, భోగ ప్రవృత్తి దశ. మునిగారు పట్టుకుంటున్నారా? అందుకని ముక్తిలో ఉండేటువంటి దశ ఏంటంటే నిర్మల దశ, సహజ దశ, సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి శాంత స్వరూపం. అందుకని అమ్మగారు, శోభమ్మ గారు మైక్ బంద్ చేయండి, ప్రభాకర్ గారు. ఇంటికి బయట ఉద్విగ్నంగా ఉండజేయడం, అసురక్షితంగా ఉండజేయడం, ఇంటికి వచ్చిన తర్వాత శాంతంగా ఉండజేయడం, సహజంగా ఉండజేయడం, బయట ఇంటికి బయట ఎక్కడికైనా కూడా వెళ్ళినప్పుడు మన ఉద్యోగం, మన వ్యాపారంలో అక్కడ కూడా ఏంటంటే అక్కడ ఎంతో కొంత సావధానంగా ఉండజేయడం. ఉద్యోగం వ్యాపారం చేసే దగ్గర సావధానంగా, ఎవరి కోసమో సావధాన పడజేయడం. అదే ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు సహజంగా ఉండజేయడం. ఈ ముక్తి దశ సహజ స్థితి. ఈ యొక్క ముక్తికి బయట స్వర్గం నుంచి ఈ బయటకు వచ్చినప్పుడు ఈ 84 లక్షల జీవరాశులలో అత్యంత శ్రేష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ ఒక సింహద్వారం లాంటిది. అందుకే అథర్వ వేదం 14వ కాండం 1వ సూక్తం 39వ మంత్రం, ఆస్యై బ్రాహ్మణా ఆస్యై బ్రాహ్మణ. ఆస్యం అంటే ముఖం అంటే ఆశ్రమ వ్యవస్థకే సింహద్వారం లాంటి వ్యవస్థ. ఆశ్రమం, ఇప్పుడు ఇంటికి సింహద్వారం ఏ రకంగానో ఆశ్రమ వ్యవస్థకు సింహద్వారం లాంటి ఈ మార్గం గృహాశ్రమం. అందుకని ఇక్కడ ఎట్లయితే చెప్తున్నాడో హాస్యం, ముఖం ఏ రకంగా అయితే చెప్తున్నాడో, ఈ మానవ జీవితం పతనానికి దారి మానవ జీవితమే, మరియు ఈ యొక్క జీవితం ఉద్ధరింపబడడానికి, జీవనముక్తిని పొందడానికి సింహద్వారం మానవ జీవితం, మోక్షానికి. అందుకని అత్యంత శ్రేష్టమైనటువంటిది మానవ జన్మ. దిగజార్ అందుకే దయానంద సరస్వతి ఈ యొక్క అంగస్పర్శ ద్వారా, మార్జన మంత్రాల ద్వారా, ప్రాణాయామ మంత్రాల ద్వారా పదే పదే చూపిస్తున్నటువంటి వైనం ఏంటంటే, ఇదిగో భూహు, నీవు దేహధారణ చేసిన స్థితి, ప్రాణధారణ చేసిన స్థితి, జీవితాన్ని పొందిన స్థితి భూహు స్థితి. భువహ స్థితి ఇంకా దిగజారడం, ప్రాణస్థితి నుంచి చూచేటువంటి స్థితికి. స్వహస్థితి అన్నపానీయాల మీద ఆశ్రయించేటువంటి స్థితి. మహస్థితి ఈ యొక్క ప్రేమ ఆప్యాయతలు ఈర్ష ద్వేషాల స్థితి. జనహ స్థితి వివిధ జన్మల స్థితి, తల్లిదండ్రులను ఆశ్రయించేటువంటి స్థితి. తపహ స్థితి ఈ రకంగా దిగజారేటువంటి దిగజారుడు తనాన్ని చూపించడం. ఇక వేరే
మానవేతర జన్మలలో ఈ దిగజారుడు తనము అర్థం కాదు కాబట్టి మానవ జన్మలో ప్రత్యేకంగా చూపించజేయడం. మళ్ళీ సత్యం పునాతు పునఃశిరసి ఓం ఖం బ్రహ్మ, ఈ దేహం మళ్ళీ ఉత్థాన దశ, మళ్ళీ దేహాతీతమైనటువంటి స్థితిని ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర, మొత్తం అంతా ఉత్థాన పతనం కేవలం మానవ జన్మములోనే ఉన్నది. ఉద్ధరించుకోవాలన్నా మరియు పతనం కావాలన్నా ఎంతెంత దిగజారుడుగా పతనం అవుతావో దానిని చూపిస్తున్నాడు. పతనము కాలేనటువంటి స్థితి నుంచి మళ్ళీ అభ్యుత్థాన దశకు, అభ్యుదయ దశకు, ఉన్నత స్థితికి ప్రాప్తింపజేసి, ఉన్నత స్థితిని ప్రాప్తింపజేసి ఉద్ధరింపజేసేటువంటిది ఖం బ్రహ్మపనాది సర్వత్ర. అందుకని ఈ మానవ జీవితం అనేటువంటిది, మానవ జన్మ అనేటువంటిది అత్యంత శ్రేష్ఠ జన్మ. కాబట్టి ఇక్కడ పశువు మానవేతర జన్మలలో సహజమైనటువంటి స్థితి, ముక్తికి వెళ్ళేటువంటి స్థితి, క్రియ నుంచి అక్రియ స్థితికి అక్కడ సాధ్యం కాదు. అందుకే అనారోగ్యంగా ఉన్నటువంటి మానవ జీవితంలో ఆ అనారోగ్యంగా ఉన్న జీవితానికి సహకరించడానికి ఇతరులను ఏ రకంగానైతే పురమాయించి సేవ చేయించడం జరుగుతుంటుందో, మానవేతర పశుపక్షులలో అలా సాధ్యం కాదు. బలహీన పడితే చంపక తినడం అంతే, నీ జన్మ అవసరం లేదు. పక్షి అయిన నొప్పితో ఉండడానికి ఆస్కారమే లేదు. ముసలితనంతో, వృద్ధాప్యంతో, క్షతగాత్రంతో ఉండాల్సిన అవసరం లేదు. వేటాడి చంపక తినడమే అక్కడ, ఇక అది ఉండనే ఉండదు. శోభమ్మ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మైక్ ఆన్ లో పెడుతున్నారు. మైకు నమస్తే ఆచార్జీ. మైక్ ఏది బంద్ చేయనో నాకు అర్థమైతే లేదు. అది కెమెరా పక్కగానే ఉన్నది చూడండి, మైక్ లాగానే ఉన్నది ఆకృతి. అది ఫోన్ ఉన్నవారు ప్రభాకర్ గారు చెప్పండి, చెప్తే వారికి అమ్మగారికి అర్థమైతుంది కదా, బంద్ చేసుకోండి. స్పీకర్ ఆఫ్ చేసి ఆ కెమెరా పక్కకే ఉంటదమ్మా. ఇందాక ఇప్పుడు బంద్ అయిందా? కాలేదు, ఇప్పుడు బంద్ అయింది. అట్లాగే ఉంచండి, అట్లా బంద్ అయింది. అది ఇట్లా పువ్వులాగా ఉంటుంది శోభ, అది బంద్ చెయ్యు. పువ్వు మొగ్గ లాగా ఉన్నది కదా మైకు. అందుకని ఈ యొక్క భగవంతుడు తుమ్మేటువంటి స్థితి, తుమ్మిన తర్వాత స్థితి, దగ్గేటువంటి స్థితి, దగ్గిన తర్వాత స్థితి, ఈ యొక్క క్రియ నుంచి అక్రియ వైపు తీసుకొస్తున్నాడు, సహజ స్థితికి తీసుకొస్తున్నాడు. కాబట్టి ముక్తిలో సహజంగా ఉండేటువంటి స్థితియే సాధ్యం. ఇప్పుడు ప్రభాకర్ గారు నిన్న చెప్పుకొచ్చినటువంటి ప్రకరణం వారు అర్థం చేసుకున్నటువంటిది, అక్రియ ధ్యానం అంటే అసంతృప్తి స్థితి నుంచి సంతృప్తి స్థితికి రావడము అనేటువంటి భావమే నిజమైతే, జీవనముక్తిని పొందిన తర్వాత అక్కడ సంతృప్తిని వెతకడం జరుగుతుంది. సంతృప్తిని వెతకడం కూడా అసంతృప్తియే. పుష్పమ్మ గారు, ప్రభాకర్ గారు, రాజమణమ్మ గారు పట్టుబడుతుందా? మళ్ళీ అక్కడ సంతృప్తిని వెతుకుతున్నారు, సంతృప్తి కోసం పడడం అంటే మళ్ళీ అసంతృప్తియే కదా. అందుకని ఈ యొక్క సంతృప్తి, అసంతృప్తి వీటన్నింటికి అతీతంగా, సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్థితి, సహజ స్థితిలో ఉండడం. నిన్న అమ్మా చెప్పండి. ఇప్పుడు అసంతృప్తి నుండి తృప్తికి వస్తున్నాము, మళ్ళా తృప్తి నుండి అసంతృప్తికి వచ్చడము మరేంది? సహజం, సహజ స్థితి. తృప్తి లేదు, అతృప్తి లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, సహజమైనటువంటి స్థితి, సాక్షిభూత స్థితి.
ఆ, అదే అచ్చాజీ, చూడాలని ఉంది, చూసిన తర్వాత తృప్తి. ఆ, మరి అట్లా వస్తుంది కదా అది. ఆహా ఇప్పుడు ఇంద్రియ స్పర్శ ద్వారా, అంగస్పర్శ ద్వారా, ఆ ఈ యొక్క మార్జన మంత్రాల ద్వారానేమో దిగజారుడు తనాన్ని చూపించి పునరుత్థానం అభ్యుదయాన్ని చూపిస్తున్నాడు, ఆత్మికోన్నతిని. ఈ యొక్క అంగస్పర్శల ద్వారా ఏంటంటే అసంతృప్తి నుండి సంతృప్తి వైపుకు. మరి అదే వాక్ అచ్చాజీ, ఎట్లా అది? ఆ, అది ఎట్లా? అదే దాని గురించి చెప్పింది. వాక్ మాట్లాడే వరకు మాట్లాడాలని, ప్రాణ శ్వాస తీసుకునే వరకు తీసుకోవాలనేటువంటిది. వినేట చక్షు చూసే వరకు చూడాలి, దీంట్లో ఏముంది దాంట్లో ఏముంది అనేటువంటి అసంతృప్తి దశ. చూసిన తర్వాత ఒక సంతృప్తి. సంతృప్తి. ఈ సంతృప్తియే, ఆకలి దప్పికలతో పొందేటువంటి సంతృప్తియే, ఆత్మీయులను కలిసిన తర్వాత పొందేటువంటి సంతృప్తియే, కనబడని కళ్ళ దృష్టి వచ్చిన తర్వాత కలిగేటువంటి సంతృప్తియే నిజమైతే, మోక్షానికి వెళ్ళిన తర్వాత ఈ సంతృప్తిని వెతకడం జరుగుతుంది. వెతకడం కూడా ఒక అసంతృప్తియే కదమ్మా. అవును. అందుకని భగవంతుడు మన నిజ జీవితంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే, దెబ్బ తగిలేక ముందు స్థితి, పండుగ వచ్చే కంటే ముందు స్థితి, ఆత్మీయుల వియోగం జరిగేటువంటి స్థితి, ప్రమాదంలో క్షత విక్షతం అయ్యే కంటే, ప్రమాదం కంటే ముందు స్థితి, ఇది సహజ స్థితి. మళ్ళీ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత, ఆత్మీయులు విడిపోయిన వారు కలిసిన తర్వాత, కాని సంతానం అయిన తర్వాత, పొందవలసినది పొందిన తర్వాతనే, ఇప్పుడు పొందలేదు కావాలి అనేటువంటి అసంతృప్తి, పొందిన తర్వాత సంతృప్తి. సంతానం కాలేదు అనేటువంటి దుఃఖము అయిన తర్వాత కలిగే సంతోషము, సంతృప్తి. ఈ దుఃఖము వెంటనే సుఖాన్ని చూపిస్తున్నాడు, సుఖము వెంటనే దుఃఖాన్ని చూపిస్తున్నాడు, రాత్రి వెంటనే దినము వెంటనే రాత్రి, ఈ ఉత్తరాయణ దక్షిణాయన చూపిస్తున్నాడు. దీని వెనుక ఏంటంటే, ఈ ఉత్తరాయణం దక్షిణాయనంలో ప్రవేశించే కంటే ముందు దినము రాత్రిలో అవసరం లేనటువంటి స్థితి. సుఖము అపేక్షించే కంటే ముందు, దుఃఖము అపేక్షించే కంటే ముందు, దుఃఖాన్ని ఎవరు అపేక్షించారు? సుఖాన్ని అపేక్షిస్తున్నారు. సుఖము అపేక్షిస్తున్నారు అంటే దుఃఖాన్ని వెతుక్కుంటున్నారు అని. దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నారు అంటే సుఖం కోసం ప్రయత్నిస్తున్నారని. ఎంతసేపు ఈ సుఖ దుఃఖాలలోనే ఇమిడి ఉండకు. ఇది పిప్పలం స్వాదువత్య దశ, ఇది భోగ ప్రవృత్తి. ఈ భోగ ప్రవృత్తి నుంచి సాక్షిభూతంగా రావడానికి, సాక్షిభూత స్థితి, సహజ స్థితి, సహజంగా ఉన్నటువంటి ఇద్దరు తోటి కోడళ్ళు కూర్చుండి మాట్లాడుకోవడానికి కూడా ఏమీ విషయం లేకపోతే, చిన్నామె అంటున్నది పెద్దామెతో, అక్క మన ఇద్దరం కొట్లాడుకుందామంట. అక్క చెల్లెళ్ళు, తోటి కోడళ్ళు ఒక్క దగ్గరికి వచ్చే వరకు వాళ్ళ స్థితిలో సహజంగా ఉన్నారు. వచ్చిన తర్వాత అప్పుడు క్రియ మొదలైంది. అక్క మన ఇద్దరం కొట్లాడుకుందాం. పెద్దామె అన్నది, ఏమని కొట్లాడుకుందాం అంటే, ఈ వస్తువును నాది అని నేను అంటాను, నాది అని నువ్వు. ఇది క్రియ జరుగుతుంది. సరే అని పెద్దామె అన్నది. ఇంకా చిన్నామె ఏమన్నదంటే, అక్క ఈ వస్తువు నాది, దీన్ని నువ్వు ముట్టకు, ఇది నా సొంతం, నా దగ్గర ఉండాలి, నాకే ఉండాలి. పెద్దామె అన్నది, నీదైతే నువ్వు తీసుకో. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సారాంశం ఏంటంటే, నీదైతే నువ్వు తీసుకోవాలంటే చిన్నామెకు కలిగిన బాధ ఏంటంటే, ఇట్లయితే మనకు కొట్లాట ఎట్లయితుంది? అందుకని నేను నాదని ఎట్లయితే అంటున్నానో, నాదని నువ్వు కూడా అనాలి, అప్పుడు కొట్లాట అవుతుంది. అంటే ఈ కొట్లాట వద్దేమొద్దు, నీదైతే నువ్వు తీసుకొని ఆమె అన్నది. ఇట్లయితే ఇది కుదరదు అని చెప్పేసి అన్నది. ఇప్పుడు దాని తర్వాత అక్కడి నుంచి లేచిపోయి మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
ఇద్దరు వచ్చి ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఈ చర్చ జరిగేటప్పుడు క్రియ, ఆ ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ క్రియ కంటే ముందు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు అది సహజ స్థితి. ఈ కొట్లాట జరగదు. మీట్లో వెళ్ళారా ఆచారి? మీట్లో ఉన్నారు, మాట వినబడడం లేదు. సప్లై పోయింది. స్టక్ అయింది మరి. శబ్దం మరి రావటం లేదు ఆచారి. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి మళ్ళా. అక్రియ ధ్యానం అర్థమవుతుందా అండి? ఇప్పుడు వస్తుందా? వస్తుంది ఆచార్య. ఇప్పుడు మైకు పని చేయకంటే ముందు పని చేసినప్పుడు మంచిగానే నడిచింది. కొద్దిగా తేడా రాగానే మైకు బంద్ అయింది. ఇది క్రియ. వినపడతలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసేసరికి పని చేస్తుంది. అంటే క్రియ సహజ స్థితికి, భగవంతుడు సహజ స్థితికి రప్పిస్తున్నాడు. పండుగ కంటే ముందు సహజం, పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ సహజం. ఊరికి వెళ్ళే కంటే ముందు సహజం, ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సహజం. భోజనానికి వెళ్ళే కంటే ముందు సహజం, భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ సహజం. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? అర్థమవుతుంది. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? అవుతుంది ఆచార్య. అందుకని సహజ స్థితి నుంచి ఇంకేదో కావాలని అసంతృప్తి స్థితికి వెళ్ళారు కాబట్టి అది సంతృప్తి పడి మళ్ళీ సహజ స్థితికి రావాలి. ఇది మన నిజ జీవితంలో చూపిస్తున్నటువంటిది భగవంతుడు. నాటకీయ నాటకముగా చూపించి దాంట్లో మనల్నే పాత్రధారుల్ని చేసి మన చేతనే ఆడించి మనకే కనువిప్పు కలిగింపజేయడం, ఇది ఇక్కడ గమనార్హం. సినిమాలలో, సీరియళ్లలో, వీధి నాటకాలలో మనం చూసేది ఎవరిదో కథ ఇంకెవరో వేషధారణ చేసుకొని నటించేటువంటిది. కానీ మన జీవితంలో చూస్తున్నటువంటిది ఏంటంటే మనకు కావలసినటువంటి సందేశాన్ని నాటకీయ రంగంగా రూపొందించి మనల్నే పాత్రధారుల్ని చేసి మన చేతనే ఆడించి మనకే కనువింపు కల్పింపజేయడం. ఇదంతా ఇతరులు మునిగారు చెప్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ అక్రియ ధ్యానం ఈ విధమైనటువంటిది ఓం ప్రకాష్ ఒక్కడే చెప్తున్నాడు, ఇంకెవ్వరూ చెప్పట్లేదు అని అనడానికి ఏంటంటే ఇంతసేపు మనము టీవీలు, వీధి నాటకాలు, సినిమాలు చూసినటువంటి అలవాటులో మనం ఏమనుకుంటున్నాము అని అంటే మనది ఒక నాటకం కాదు అని అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఆ నాటకం మనం చూసినటువంటి వీధి నాటకాలలో కానీ టీవీ సీరియళ్ళు, సినిమాలలో చూసింది ఏంటంటే ఎవరిదో కథ, ఎవరో అల్లినటువంటిది, ఇంకెవరినో నటీనటులను చేసుకొచ్చి వాళ్లకు ఆ కథ అనుసారంగా వేషధారణ చేయించి ఆడించి వాళ్ళని వదిలేయగానే ఎవరింటికి వారు వెళ్ళిపోతుంటారు. ఆ కథకు వారికి ఏమి సంబంధం లేదు. కానీ ఇక్కడ భగవంతుడు ఆ నాటకాల రాయుల్లాగానే మనల్ని తీసుకొస్తున్నాడు. పంచమహాభూతాలు, అన్నవౌషధులు, పురుషుని శరీరం నుండి గర్భాధానం ద్వారా స్త్రీ యొక్క గర్భాశయం లోపల వరకు తీసుకొచ్చాడు. అక్కడ స్త్రీ పురుష దేహధారణ చేపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి జన్మింపజేసి ఈ ఇహలోకానికి తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు ఆడిస్తున్నాడు. ఆడించి అలసిపోయే వరకు
శరీరం జరాజీర్ణమయ్యే వరకు, ఆయుష్ ఉన్నంత వరకు ఆడిస్తున్నాడు. ఆయుష్ అయిపోగానే, ఆయుష్ అయిపోయే వరకు ఎవరి అయితే అసఫలమైన కర్మలు ఉంటాయో, అసఫల కర్మలు ఉన్నటువంటి వారు చనిపోతున్నారు. ఎవరి అయితే సఫలమైన కర్మలు సంగ్రహితమై ఉన్నాయో వారు త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పితే. అందుకే దయానంద సరస్వతి స్పష్టంగా చెప్పిపోతున్నాడు, ఏ ఈశ్వర్ తేరీ ఇచ్ఛా పూర్ణ హో. ఓ భగవంతుడా, నీ అభీష్టమే నెరవేరును గాక. ఇక నేను ఉండలేదు, నేను వెళ్ళిపోతున్నాను. తేరీ ఇచ్ఛా పూర్ణ హో. పట్టుకుంటున్నారా లేదా పుష్పమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు? అవునాచార్య పట్టుకుంటున్నాం, వింటున్నాం ఆచార్య. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, సహజ స్థితి నుంచి అసహజ స్థితికి వెళ్ళడం, మళ్ళీ సహజ స్థితికి రావడం. తుమ్ము, ఆవలింత, కునికిపాట్లు, ఇంకా ఏదైనా సరే సహజ స్థితి నుంచి సంధ్య చేయడం, ధ్యానం చేయడం, యజ్ఞం చేయడం, ఒక వంట చేయడం, ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి వాళ్లకు తగినటువంటి సపర్యలు చేయడం, వారికి నీళ్ళు ఇవ్వడం, వారితో కూర్చుని మాట్లాడడం, భోజనం పెట్టడం, పడుకోవడానికి వసతి కల్పించడం, మళ్ళీ సాగనప్పడం. అతిథి వచ్చే కంటే ముందు, అతిథి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సహజం నుంచి సహజ స్థితికి రప్పింపజేయడం. యజ్ఞం చేసే కంటే ముందు స్థితి సహజంగా, యజ్ఞం అయిపోయిన తర్వాత మళ్ళీ సహజ స్థితికి రప్పింపజేయడం. సహజం నుంచి అసహజంలోకి తీసుకెళ్లి మళ్ళీ సహజానికి తీసుకురావడం. ఇది జీవితం యొక్క ఉద్దేశం. అందుకని మోక్షంలో తృప్తి కోసం ఉండడం అనేటువంటిది కాదు. భగవంతుడు అతృప్తి నుండి తృప్తి దశకు, అసంతృప్తి నుండి సంతృప్తి దశకు ఈ క్రియలన్నీ చేయడం, ఈ తుమ్మడం, దగ్గడం, పడుకోవడం, కొట్టుకోవడం, చచ్చిపోవడం, ఈర్ష పడడం, అసహించుకోవడం, ఇవన్నీ అసంతృప్తి దశతోటి జరుగుతున్నటువంటివి. వీటి పరిణామం మళ్ళీ సహజ స్థితికి రప్పింపజేయడం. అనుభవం ద్వారా చెప్తున్నటువంటిది ఏంటంటే, అనుభవం ద్వారా భగవంతుడు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, ఇలా చేస్తే ఈ పరిణామం వస్తుంది, అలా చేయొద్దు. చిన్నపిల్లవాళ్ళు అగ్ని దగ్గరికి, కరెంటు ప్లగ్ లో వేలు పెట్టడానికి, చీమల దగ్గరికి, మరియు కత్తి, బ్లేడు, గుండు పిన్నులు, సూదులు పట్టుకుంటే అవి గుచ్చుకుంటాయి, గుండు పిన్నులు గుచ్చుకుంటాయి, చీమలు కరుస్తుంటాయి, నిప్పు కాలుతుంటది, కరెంటు షాక్ కొడుతుంటది. ఇదంతా అనుభవం ద్వారా ఏంటంటే, ఆ అనుభవం కంటే ముందు ఏ సహజ స్థితిలోనైతే ఉంటుండే వారమో, ఈ అనుభవం తర్వాత మళ్ళీ అది చూసి జాగ్రత్త. అందుకే తల్లి తండ్రి ద్వారా చెప్పించడం ఏంటంటే, భద్రం, పైలం, జాగ్రత్త. దీని సందేశం ఏంటంటే, సహజ స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తికి ఏ ఇబ్బంది లేదు. అసహజ స్థితి, ఇంకేదో చేయాలి, కొత్తగా కావాలని ఏదైతే ప్రయత్నం చేయడం జరుగుతుందో, ఆ చెయ్యాలనే దానికి పరిణామం సుఖదుఖం ఏదైతే వస్తుంటుందో దాని అనుభవం ఏంటంటే, ఇలా చేస్తే దుఃఖం వస్తుంది, ఇలా చేస్తే సుఖం వస్తుంది. వెలుగుతుందా? పట్టుకుంటున్నారా వరలక్ష్మమ్మ గారు? అని దీని అర్థం అవుతుంది ఆచార్య. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి, సహజమైనటువంటి స్థితిలో ఉండాలి. అందుకని పిల్లలు చేసేటువంటి క్రియల ద్వారా పెద్దల చేత ఏమనిపిస్తున్నాడంటే, పిల్లలు ఆడుకుంటున్నారు అంతే. అంటే పిల్లలు ఆడుకుంటున్నారనేటువంటి అనుభవాన్ని ఏదైతే సహజంగా చెప్పేస్తున్నామో, ఆ స్థితి నుంచి మనం పైకి వచ్చాము, ఎదిగి వచ్చాము కాబట్టి వాళ్ళని పిల్లలుగా చూడడం, పిల్లల ఆటలాగా చూడడం. దాని పరిణామం ఏంటో, ఆ ఆట ఆడడం వల్ల, ఆ చిలిపి చేష్టలు చేయడం వల్ల
ఒకరిని ఈర్ష్య చేయడం వల్ల, ఒకరి కుట్రల్లో ఇరికించడం వల్ల, ఒకరి అబద్ధాలు చాడీలు చెప్పడం వల్ల, ఒకరిని ఈడ్చి కొట్టడం ద్వారా, ఒకరిని చంపడం ద్వారా జరిగేటువంటి పరిణామం ఏదో అదంతా మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు తెలియక చేస్తున్నారు, అజ్ఞానులుగా చేస్తున్నారు. అంటే సహజ స్థితి నుంచి అసహజ స్థితికి తీసుకెళ్లి దాని పరిణామాన్ని అనుభవింపజేసి మళ్ళీ సహజ స్థితికి తీసుకురావడం. అందుకే పోలీసుల చేత, న్యాయాధీశుని చేత మళ్ళీ చేస్తావా చెప్పు అని చెప్పి కొట్టేటప్పుడు అడగజేయడం, దాని అభిప్రాయం ఏంటి? ఇది ఈ పొరపాటు మళ్ళీ చేయరాదు, జరిగిన పొరపాటు మళ్ళీ చేయరాదని. అంతే కదా. అంటే సహజంగా నువ్వు ఉండేటువంటి స్థితి నుంచి మళ్ళీ సహజంగానే ఉండు. ఏదైతే నీ పైత్యం కొద్ది ఏదైనా చెయ్యాలని అనుకుంటావో ఆ పైత్యమే దుఃఖం. నీ క్రియ చేసే వ్యవహారమే నీకు దుఃఖం. సహజంగా ఉండాలనేటువంటిది ఈ భగవంతుడి యొక్క సందేశం. ఓం ఆచారి, అవునండి, క్రియ దుఃఖమైతే సుఖమైతే రెండైతే కదా, రెండైతే అది దాని తర్వాత సహస్థితికి రావడం. సర్వసంగ పరిత్యాగి, అన్ని బంధాలు తెలిసిన వాడు సన్యాసి. అంతే. కానీ శ్యామలయ్య గారు అలా మాట్లాడితే దేవుని గారికి కోపం వస్తుంది. ఏంటంటే మొన్న అది ప్రపంచ యోగా దివసం రోజు వారు పిలిచింది మీరు శ్రద్ధతోటి మమ్మల్ని పిలిచారు, మేము వచ్చి అక్కడ కూర్చుంటే ఇప్పుడు మీరు చెప్తే వారికి సంతోషం, మేము చెప్తే అక్కడ ఇంకొకరి చేత చెప్పిస్తున్నాడు అనేటువంటి అసంతృప్తి. ఇక అదంతా అయిపోయింది. వాళ్ళు గృహస్థులు కాబట్టి వాళ్ళు వారి దగ్గరికి ఒక సాధు ఆశ్రమం నుంచి వచ్చారు అని చెప్పేసి మమ్మల్ని సన్మానం చేయడం, మీతో పాటు చేయడం అది వారిది. కానీ ఈ దేవుని గారు ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళని కూడా సన్మానం చేస్తున్నారు. దీని సందేశం ఏం వెళ్తుంటది అని అంటే, సన్యాసికి ఆశ్రమానికి వచ్చిన వారిని సత్కరించి పంపించడం అది ఆశ్రమ ధర్మం. ఇక్కడికి వెళితే మనకు గౌరవిస్తారు అనేటువంటిది. ఈ ముని గారు ఏం చేస్తున్నారంటే ఈ సన్యాస ధర్మం తీసుకున్నటువంటిది ఆశ్రమం ఆచార్య ఓంప్రకాష్ గాని, ఈ పసుపు బట్టలు వేసుకున్న వానప్రస్థి ముని గారు గాని వాళ్ళు వచ్చి సన్మానిస్తున్నారు అంటే వీళ్ళు లొకేషన్ లో పడ్డారు అనేటువంటిది. అక్కడ వాళ్ళని సన్మానించడానికి మనల్ని పిలవలేదు. వాళ్ళ యోగ సందేశం గురించి, మన దగ్గర జ్ఞానం, ఈ యోగ గొప్పదనం గురించి చెప్పాలనేటువంటి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకని అక్కడ కొన్ని తెలియక జరుగుతున్నాయి అన్నమాట. ఈ తెలియక జరిగేటువంటిది అనుభవం నేర్పే గుణపాఠం ఏంటంటే ఇక మళ్ళీ సహజ స్థితికి రావడం అనేటువంటిది, తటస్థంగా ఉండడం. అంటే ఎదిగిన కొద్దీ ఒదగమని అని అంటే ఎంతెంత ఒదుగుతుంటామో అంతంత శాంత స్వరూపులుగా నిర్మలంగా ఉండడం. ఎంతెంత ఈ తొందరపాటు తనంతో విక్షిప్తత ఉంటుంటుందో అదియే దుఃఖము. ఈ తొందరపాటు తనమే ఆతృతయే దుఃఖము. అందుకని భగవంతుడు జీవితం యొక్క ప్రారంభ దశలో ఎంత చంచలత్వం, ఎంత అస్థిరత్వం పెడతాడో, ఇక జీవితపు చరమ దశలో, చివరి దశలో ఎంతో ఒదిగినట్లుగా, ఎంతో అనుభవపేతంగా ఎదిగింపజేసి పిల్లలకు సందేశం ఇప్పిస్తున్నాడు. బాధ్యతలు. వర్షం పడ్డప్పుడు పిల్లలు పిట్టెగూళ్ళు కట్టుకుంటారు, ఆ గూడును చెరుపుతారు. వాళ్ళ కోరికలు ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనం కూడా పెద్దగా అయినాక బోరింగ్ వేయాలి, ఇల్లు కట్టాలి, అవన్నీ చిన్న చిన్న కోరికలు. అవన్నీ కోరికలు తీరిపోతే ఇక వీటి మీద ఆశ ఏం లేకుంటది అన్నట్లా తెలుస్తుంది ఆచార్య. భగవంతుడు నేర్పించేది ఇదే. సహజ స్థితి నుంచి మళ్ళీ సహజ స్థితికి తీసుకొస్తున్నాడు. నువ్వు నా బిడ్డవు, నేను ఎట్లయితే సహజంగా ఉన్నానో, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్నానో, నువ్వు నన్ను చేరుకోవాలంటే నీవు కూడా ఏ ఉద్విగ్నత లేకుండా, ఏ అశాంతి లేకుండా సహజంగా ఉండేటప్పుడే నా దగ్గరికి రా. నువ్వు ఎంతైతే అశాంతంగా ఉన్నావు, అందుకే మనం ఇంట్లో కూర్చున్నప్పుడు తుమ్మొచ్చినప్పుడు
బయటకు పోయి తుమ్మడానికి కానీ, దగ్గేటప్పుడు క్షమించండి అని కోరుకోవడం కానీ, లేదంటే ముక్కు వస్తున్నప్పుడు బయటకు పోయి చీతడం కానీ, మలమూత్ర విసర్జన పోవడం కానీ, ఆకలి అవుతుందని చెప్పేసి వెళ్ళడం కానీ, మళ్ళీ భోంచేసి రావడం, మళ్ళీ మలమూత్ర విసర్జన చేసిన తర్వాత మళ్ళీ రావడం, అది ముక్కు చీదుకొని శుభ్రం చేసుకొని రావడం, అంటే అసహజ స్థితి నుంచి మనల్ని బయటకు పంపిస్తున్నాడు, మళ్ళీ సహజ స్థితిలో మళ్ళీ మనల్ని ఏకత్రితం చేస్తున్నాడు. ఇది రోజంతా జరుగుతుంది ఆచార్య. అదే మరి మోక్షంలో ఉండేది. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు సహజంలో ఉన్న నాడే నువ్వు నా దగ్గరకు రా. నువ్వు అసంతృప్తి దశలో ఉన్నప్పుడు నీ జన్మ, ఈ 84 లక్షల జన్మలలో నువ్వు చూసుకో, నీ పైత్యం నువ్వు శాంతింపజేసుకో. ఇది రోజంతా ఉంటుంది ఆచార్య, రోజంతా ఉంటుంది, జీవితం ఉన్నంత ఉంటుంది ఇది. అదే ఇప్పుడు భగవంతుడేమో మనకు కావాల్సింది మన జీవితంలోనే ఇమిడింపజేసి మనల్ని జీవింపజేస్తున్నాడు. కానీ మనకు చెప్పేటువంటి గురువులు ఏంటంటే, ధ్యానము అంటే, మోక్షము అంటే హిమాలయాలకు వెళ్తేనే, కాశీకి వెళ్తేనే జరుగుతుంది, ఇంకెక్కడికో వెళ్తేనే జరుగుతుంది అని చెప్పేసి, అది కాదు, అది కాదు, నువ్వు ఉన్న చోటనే చేసుకోవచ్చు అని చెప్పేసి కళ్ళు తీసేసి, దృష్టిలోపం గావింపజేసి, మూగవాళ్ళుగా భగవంతుడు పుట్టించి మనం ఉన్న చోటనే మన జీవితంలోనే అన్ని ఉన్నాయని చూపిస్తున్నాడు. అర్థమవుతుందా లేదా? పొద్దున తప్పుడు మాటలు వినకండి. అంటే శరీరం చేత కాకుండా చేయడం ఇది. నువ్వు ఉన్న చోటనే నువ్వు చేసుకోవచ్చు, అన్ని నీ వెంటనే ఉన్నాయి అనేటువంటిది సందేశం, నీలోనే ఉన్నాయి. అవునా? ఈ ఆచార్య సంధ్య లోపట బ్రహ్మ సాక్షాత్కారం ఈశ్వర ఉవాచల తదాస్తు స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు, ఆ జనన మరణ అసంతృప్తి దుఃఖ జన్మలో ఒంటరిగా ఉండలేవు, కాబట్టి ఈ ఇంద్రియ కాలక్షేపం కొరకు ఇంద్రియాలను ఇస్తున్నానని చెప్పిండు. ఇంద్రియ కాలక్షేపం కొరకు ఇగో బుద్ధిని సద్వినియోగపరచడం ఈ రకంగా. మాట్లాడడానికి వస్తలేదు అంటున్నారు కదా భాగ్యలక్ష్మమ్మ గారు. మనం చేసే దాంట్లో తొంగి చూడడం. ఇక్కడ దేవుడి చేతనే స్వయంగా చెప్తున్నటువంటి విషయాన్ని శన్నోదేవి రభిష్టయ ఆ ఇంద్రియ స్పర్శ మంత్రాల గురించి మొత్తం దాంట్లోనే ఉన్న, దినచర్యలోనే ఉంది. రాజమణమ్మ గారు గుర్తించినట్లుగానే మన జీవితాన్ని మనము అది వెనుకకు తిరిగి చూసుకున్నట్టయితే, కామారెడ్డి గురుకులంలో ప్రారంభంలో ఓంప్రకాష్ చదువుకునేటప్పుడు అప్పుడు చెప్పేవారు ఆత్మ నిరీక్షణ అని చెప్పేసి, దినమంతా ఏం చేశామని చెప్పేసి. రాజమణమ్మ గారు గుర్తుందా, మర్చిపోయారా? భాగ్యలక్ష్మమ్మ గారు ఏది గుర్తులేదు. ఆత్మ నిరీక్షణ, రాత్రి పడుకునే కంటే ముందు ఇవాళ దినమంతా ఎన్ని తప్పులు చేశాం, ఏం చేశాం అనేటువంటిది ఆత్మ నిరీక్షణ. శిబిరంలో పాల్గొన్నప్పుడు అది చేయించేవారు కదా. అవునవును. ఆ రకంగా. అందుకని ఇదంతా సహజ స్థితి నుంచి సహజ స్థితికి తీసుకురావడమే. అంటే ఇక మధ్యలో ఒక ముందున్న సహజ స్థితి నుంచి తర్వాత వచ్చేటువంటి సహజ స్థితిలో అనుభవం ఎక్కువ ఉంటుంది. ముందున్నటువంటి సహజ స్థితి అసంతృప్తి దశగా ఉంటుంది. ఏంటి ఏదైనా చేయాలి, ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది, ఏదైనా పని పాట చేసుకోవాలనేటువంటిది అసంతృప్తి మొదటి సహజ స్థితిని ఊరడిస్తున్నటువంటిది. ఇక తర్వాత వచ్చినటువంటి సహజ స్థితిలో అది చేస్తే ఇలా అవుతుంది, ఇది చేస్తే ఇలా అవుతుంటది అని మన జాగ్రత్తలో మనం ఉండడం. అర్థమవుతుందా? బాలరాజు గారు అర్థమవుతుంది. ఏంటంటే, దేవుడా నేను ఒకరికి తాగడానికి, ఒక పశువుని చంపడానికి నిన్న సహకరించడానికి పోయాను. ఇది గుర్తించడం చాలు. గుర్తించి ఇంకొకసారి మనం జాగ్రత్త పడవచ్చు. అంతవరకు భగవంతుడు చూపించేది అదే. ఇదేంటంటే, నిన్నటి ఘటనలో ఒక ఘటన ఏంటంటే, గౌతమ బుద్ధుని జీవిత చరిత్రలో వస్తుంటది అన్నట్టుగా. ఏంటంటే, ఫటీ చాదర్ వాలి
ఆ ఫటీ చాదర్ వాలి ఆమె కథ ఏంటంటే ఫటీ అంటే చినిగింది, చాదర్ అంటే దుప్పటి. చినిగిన దుప్పటికి తెలుగులో దాని అనువాదం అయితే ఆమె కథ ఏంటంటే ఆమెకు 2 పిల్లలు, భర్త, కుటుంబంతో సహజంగా ఉంటున్నారు మంచిగా. వాళ్ళకి ఏ లోటు లేదు. భర్త అనుకోకుండా మాది ఊరెళ్ళాడు, అక్కడ రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ సమాచారం వచ్చేసరికి ఆమె బావి దగ్గర ఆ తోటలో కూరగాయలు ఏదో కోస్తున్నట్టున్నది. పెద్ద పిల్లవాడు బడికి పోయాడు, చిన్న పిల్లవాడిని అక్కడ బావి గడ్డ మీద పడుకోబెట్టి తన తోటలో పనిచేస్తుంది. ఇంతట్లోనే మీ ఆయన ఊరి నుండి వస్తుండగా అక్కడ యాక్సిడెంట్ అయింది, చనిపోయింది అనే సమాచారం ఉంది. ఆ భర్త చనిపోయాడనేసరికి ఆవిడ ఇక అంత ఆమె సౌభాగ్యం, మాంగళ్యం అంతా పోయింది కాబట్టి ఇక నేను బ్రతికి ఏంటిదని ఆ దుఃఖంలో ఆ భర్త దగ్గరికి పరిగెత్తేసరికి ఏంటంటే ఇంతలో ఈ బావిగడ్డ మీద పడుకోబెట్టినటువంటి పిల్లవాడు పొల్లుకుంటా వచ్చి బావిలో పడిపోయాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ నీకు చిన్న కొడుకు చనిపోయిందని ఇంకా సమాచారం వచ్చింది. ఇంకా అక్కడ పెద్ద కొడుకును బయటకు వెళ్ళి అందరు బయట పెట్టగానే అందరు వెళ్తుంటే అతన్ని తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి అతన్ని ఎవరు ఈ కిడ్నీలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఎత్తుకుపోయారు, అక్కడ చంపేశారని చెప్పేసి. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? దుఃఖం మీద దుఃఖం ఎట్లా వస్తున్నాయో చూడండి. అందు గురించి పిచ్చిది అయిపోయి ఒంటి మీద బట్టలు చింపుకొని జుట్టంతా విరబూసుకొని రోడ్ల మీద కనబడ్డ వాళ్ళందరి చూసి ఏడుస్తూ పరిగెడుతుంటే ఆమె దశను చూసి ఒక అతను తన ఒంటి మీద ఉన్నటువంటి చెద్దరి, స్త్రీ కదా ఆమె, ఇట్లా ఉండడం మంచిది కాదని తన ఒంటి మీద ఉన్న పాత చెద్దరి కప్పాడు. అదే చెద్దరిని కప్పుకొని తిరగడము, కూర్చొని ఉండడం, పడుకోవడం అదే చెద్దరిలో ఉండేసరికి అది చినిగిపోయింది. ఆ చినిగిపోయిన స్థితిని దుప్పటిని కప్పుకొని గౌతమ బుద్ధుడు సత్సంగం చేస్తుంటే ఆ వెనక కూర్చుని ఉన్నది అన్నట్టుగా. ఇంకా ఆమెను గుర్తించి సందేశం చెప్పేసి ఆమెకు సాంత్వననిచ్చాడు. ఇది సుఖ దుఃఖానికి, ఈ సుఖంలో ఉన్నటువంటి దానము నీకు ఈ దుఃఖం మీద దుఃఖం వచ్చింది కాబట్టి నువ్వు ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా సహజ స్థితికి ఉండమని చెప్పేసి ఆమెను చెప్పడం. ఆ కథ వేరు. అది ఫటీ చాదర్ వాలి, చినిగిన దుప్పటి అమ్మాయి అని చెప్పేసి ఆమె కథ. అది దుఃఖం గురించి. ఇక నిన్న చెప్పుకున్నటువంటిది ఏంటంటే ఎంత పెద్ద దుఃఖం వచ్చిందా, 4 కొడుకులతోటి వాళ్ళ ఇల్లు సుఖ సంతోషాలతో ఉన్నటువంటిది. పిల్లలంటే అతనికి చాలా ప్రేమ అన్నమాట. భార్యాభర్తలు అంటే ఇంకా అన్యోన్యమైన ప్రేమ. వాళ్ళు ఏదైనా కూడా అంత సహజంగా మంచిగా ఉంటున్నారు. అటువంటిది అనుకోకుండా తండ్రి పని మీద బయటకు వెళ్ళి రావడం జరుగుతుంది. ఈ లోపల 4 కొడుకులు చనిపోతుంటే భర్తకు పిల్లలు చనిపోయారనేటువంటి విషయం చెప్పడం, బయటకు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తికి ఒకేసారి అనేసరికి హార్ట్ అటాక్ వస్తే ఇతను పోతాడు. ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఏదైనా ఎంత పెద్ద విషయం అయినా సరే నెమ్మదిగా వారిని బయటకు వెళ్ళి వచ్చినప్పుడు పిల్లలేరు కనబడతలేరు, అల్లరి చిల్లరగా ఎప్పుడు ఎదురుగా వచ్చేవారు, పరిగెత్తుకుంటూ వచ్చేవారు, ఏది కనబడతలేరు అంటే మీరు రండి అని చెప్పేసి అతన్ని పిలిపించుకొని కాళ్ళ చేతులు అడుక్కున్న తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత ఇక అప్పుడు చెప్తుంది అనమాట. అతను ఒక వస్తువు మనకి ఇచ్చాడు, మళ్ళీ అతని వస్తువు అతను తీసుకెళ్ళాడు, మరి అతని వస్తువు అతనికి ఇవ్వాలా ఇవ్వకూడదు అంటే అతను అంటాడు, ఒకరి వస్తువు నీ దగ్గర పెట్టుకున్నప్పుడు నీ నిజాయితీ ఏమవుతుంది? ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నావు? మనకు కాని వస్తువు దాని మీద ఎందుకు ఆశపడుతున్నావు? వారికి ఇచ్చేయాలి అని అంటే అవును అదే జరిగింది, మీరు రండి అని చెప్పేసి పిల్లల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ ముఖం మీదకి వెళ్ళి బట్ట తీసేసి భగవంతుడు ఆ పిల్లల్ని మనకి ఇచ్చాడు, మనల్ని నవ్వించాడు, ఇప్పుడు పిల్లలు చనిపోయారు చూడండి అని చెప్పేసి చూపించింది. అంటే సుఖము దుఃఖము. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? మన జీవితంలో ఎంత పెద్ద సమాచారమైనా ఏదైనా సరే సుఖ దుఃఖాలు మన నియంత్రణలో ఉండాలి. సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు విచలితం కాకూడదు.
మొదటి కథలో ఆమె విచలితమయ్యింది కాబట్టి విక్షిప్త దశలో పిచ్చిదైపోయింది. రెండవ కథలో ఆమె నియంత్రణలో ఉన్నది కాబట్టి, నిగ్రహ స్థితిలో ఉన్నది కాబట్టి, సహజ స్థితిలో ఉన్నది, దుఃఖాన్ని జయించింది. మొదటి కథలో మాజాజీ ఆ రెండవ స్థితి లోపల భర్త దుఃఖాన్ని కూడా ఆమె నియంత్రించింది. ఆ, ఆ, తను నియంత్రణలో ఉండడమే కాక, తను జయించడమే కాక, భర్తకు కూడా ఆమె ఎటువంటి స్థితి అంతరమిస్తుంది. చాలా మంచి సందేశం. గ్రేట్, చాలా గొప్ప. అందుకని మనం సుఖానికి దుఃఖానికి అతీతంగా ఉండాలి. సుఖంలో ఉప్పొంగిపోవద్దు, దుఃఖంలో బాధపడకూడదు. సహజమైనటువంటి స్థితిలో ఉంటే రోగాలు వస్తాయా? రావు. ఇంకొక చిన్న కథ. ఒక రాజు ఒక మంచి గాయకుడు అన్నమాట. అతనికి మృత్యుదండన విధించాడు. ఆ మృత్యుదండన విధిస్తే ఆ సంయోగం ఏంటంటే, ఏ రోజైతే అతనికి ఉరి తీయాలో పొద్దుపడిసే లోపట, ఆ రోజు అతని పుట్టినరోజు. చాలా మందిని పిలుచుకున్నాడు. ఇంకా వేరే అతను కళాకారుడు కాబట్టి మంచి పాట పాడే వాళ్ళని అందరిని పిలుచుకున్నాడు. అంతా చేస్తున్నాడు. ఇంటి వాళ్ళందరూ ఊగా ఉరి తీస్తారనే సమాచారం తెలిసేసరికి భార్య ఒకవైపు ఏడుస్తుంది, పిల్లలు ఒకవైపు, స్నేహితులు ఒకవైపు, అంత విషాద ఛాయలు ఉన్నాయి. అతను ఇంటికి వచ్చి చూస్తే ఏంటి ఈ రకంగా ఉన్నది అని అంటే, ఇంకేం చెప్పమంటారండి, అంతా అయిపోయింది, మా సుఖం అంతా, మా సౌభాగ్యం అంతా పోయింది మీతో అంటే, అతను అంటాడు ఏమైంది చెప్పండి ఏంటంటే, రాజు మిమ్మల్ని ఉరిదీస్తున్నాడు అన్నట్టు అంటే, అవును తీస్తాడు అని. ఎప్పుడు అంటే, పొద్దున వరకు కదా, ఇప్పుడు రాత్రే కదా, మరి ఇప్పుడెందుకు మన దుఃఖం అనుభవించాలి? శ్యామలయ్య గారు జాగ్రత్త వినండి. ఇప్పుడెందుకు మన దుఃఖం అనుభవించాలి? తెల్లారే గట్ల కదా, సూర్యోదయం అయ్యే లోపల అప్పుడు కదా, పొద్దున కదా ఉరి తీసేది. మరి ఈ రాత్రి అంతా మనం ఎందుకు ఏడవాలి? ఉరి తీసినప్పుడు కదా, ఉరి తీసేది నన్ను, తీసేది రాజు. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు నా జన్మదినానికి ఇలా ఏడ్చి కన్నీటితో నాకు జన్మదినం చేస్తారా అంటే, మీరు అట్లా అంటారు ఏంటండి అని అంటే, అట్లా అనకపోతే ఏంటి? ఇప్పుడు నా జన్మదినానికి సంతోషం కావాలి కదా. మనం ఏవైతే చేయాలనుకున్నాం, ఏ వంటలు అయితే చేయాలనుకున్నాం వంటలు చేయండి. ఏ గాన కచేరీ, ఈ సంగీత కచేరీ ఏదైతే జరగాలో అన్ని జరగనివ్వండి. మధ్యరాత్రి వీళ్ళ ఇంట్లో ఈ రకంగా జరుగుతుంది. ఈ యొక్క రహస్య గూఢాచారాల ద్వారా రాజుకు తెలిస్తే ఈ విషయాన్ని, అతను మారువేషంలో వచ్చి ఇది నిజమెంత అబద్ధమెంత వచ్చి చూస్తే ఇక్కడ పొద్దున ఊరి తీస్తారనేటువంటి ఆనవాలే లేవు. వీళ్ళ ఆమోద ప్రమోదములను మంచి పాటలు పాడుతున్నారు, మంచి కథ ప్రవచనం జరుగుతున్నది, మంచి గుమగుమ వాసన వంటలు చేస్తున్న వాసన వస్తున్నది. రామలయ్య గారు అర్థమవుతుందా? ఈ రకంగా అవుతుంటే అప్పుడు రాజు వచ్చి అడుగుతాడన్నమాట, నీకు ఉరి తీస్తున్నాం తెలుసు కదా, నువ్వు చేసిన తప్పుతోటి అని అంటే, అవును తెలుసు అన్నాడు. మరి ఇదంతా ఏది, ఈ ఆమోదం ఇంత పండుగలాగా ఎందుకు చేస్తున్నానంటే, అవును ఉరి తీసినప్పుడు కదా, అప్పుడు మెడకు తాడు పడుతున్నప్పుడు, నా బిగించినప్పుడు, నాకు ఊపిరి ఆడనప్పుడు అప్పుడు కలుగుతుంది కదా దుఃఖం. ఆ దుఃఖాన్ని, ఇది రాని దుఃఖాన్ని ఇప్పుడే మొదటి నుంచి ఎందుకు, రాత్రి నుంచి ఎందుకు ఏడవాలి? ఇప్పుడు నా దుఃఖం కలిగేది, మెడకు తాడు పడేది నాకు, ఉరి తీసేది నేను, వీళ్ళందరూ ఎందుకు దుఃఖంలో ఉండాలి? ప్రతి ఒక్కరు చనిపోతామని తెలుసు కానీ ఇప్పుడే బొంద కొట్టుకుంటున్నామా? ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు రాజామంటాడంటే, ఎవరికైతే బ్రతకడం తెలుసు వారిని ఉరి తీస్తే ఏమున్నది? ఈ శరీరాన్ని చంపడం వల్ల ఏముంది? అందుకని నువ్వు బ్రతకడం నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నిన్ను ఉరి తీస్తే దానికి రెండింతల పాపం నాకు తగులుతుంది. నీ యొక్క ఉరి శిక్ష నేను ఇది మాఫ్ చేస్తున్నాను అంటాడు. క్యాన్సల్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, బట్టి ఏంటి అంటే, జరగబోయే దాని గురించి ఎందుకు ఆలోచించాలి? వర్తమానం ఏందో అది చెయ్యాలి అంతే. ఇప్పుడు భగవంతుడు మన ముందర పెట్టి ఈ పశువులను, పక్షులను, క్రిమి కీటకాలను పెట్టి చూపిస్తున్నది ఏంటంటే, అవి భవిష్యత్తు గురించి ఆలోచించే ఒక మనుషుడు తప్ప. ఆవులు, గేదెలు, పక్షులు ఏవైనా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాయా? ఆలోచించాలి. మనుషుడు ఒక్కడే ఆలోచించి ఈ ఇబ్బందుల్లో పడుతున్నాడు.
అందుకని వర్తమానంలో జీవించండి, ఉన్నది సహజంలో జీవించాలనేటువంటిది సందేశం. కాబట్టి మరి భగవంతుడు ఎందుకు చెప్పిస్తున్నాడో, నా చేత చెప్పిస్తున్నాడు, మీ చేత వినిపిస్తున్నాడు. మీరు శరీరంతో పెద్దవారు, మరి జ్ఞానం నా దగ్గర ఎంతవరకు చెప్తున్నాను. చెప్పించేది ఆ భగవంతుడే, మీ చేత వినిపించేది, నిద్రలోంచి లేపి కూర్చుని పెట్టి వినిపించేది ఆ భగవంతుడే. కాబట్టి మరి నాలో చెప్పిన దాంట్లో సత్యంను గ్రహించండి, అసత్యాన్ని వదిలించండి. ఇంకొక చిన్న సందేశం ఏంటంటే, ఇక్కడ శోభమ్మ గారు ఉన్నారు, వాళ్ళ బాబును సవరించడానికి వారు ఎంత చేశారంటే, వారు చెప్తుంటే మా తల్లి తపస్య ఎంత చేస్తుంది, తల్లడిల్లితనం ఎంత ఉంటది అనేటువంటిది. పిచ్చివాడైపోయినటువంటి అతన్ని తిరిగి తిరిగి అమ్మగారు మీ నోటితోటే చెప్పండి, ఈ ఎపిసోడ్ లో ఈ విషయం అయిపోతుంది. కాబట్టి శోభమ్మ గారు వేరే పనిలో ఉన్నట్టున్నారు. అందుకని మన ఆశ్రమానికి కూడా వచ్చారు, వచ్చి ఇక్కడ చెప్పారు వారు ఆ విషయాన్ని. అందుకని మనం సహజంగా ఉండాలి. ఈ రోగాలు నొప్పులు దేహంలో వస్తాయి, అది వేరే మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే మోక్షంలో ఉండేటువంటి స్థితి సహజ స్థితి. భగవంతుడు మనకు నేర్పిస్తున్నటువంటి, నువ్వు స్వర్గం నుంచి సహజ స్థితి నుంచి వచ్చావు, మళ్ళీ జీవన్ముక్తి పొందుతున్నావు, సహజ స్థితికి వెళ్తున్నావు. ప్రభాకర్ గారు అర్థమైందా? రాజమన్నమ్మ గారు అర్థమైంది. ఓం. సమయం చాలా అతీతమైపోయింది కాబట్టి మనం సహజ స్థితిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ సుఖానికి ఉప్పొంగిపోవద్దు, దుఃఖానికి బాధపడద్దు, సహజంగా ఉండడమే మంచిదని చెప్పేసి భగవంతుని యొక్క సందేశం గ్రహిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నమస్తే. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మజ్ఞానము, అక్రియ ధ్యానము. అక్రియ ధ్యానం అంటే ఏంటిది, తర్వాత సహజ స్థితి ఏంటిది, తృప్తి అసంతృప్తి ఏంటిది, ఏ విధంగా ఉంటే మనము మోక్షంలో ఉంటాము, మోక్షంలో కూడా కొట్లాడుకుంటుంటామా, అసంతృప్తిగా ఉంటామా, అనేక రకాల విషయాలను వారి అనుభవపేతంగా చక్కగా తెలియజేశారు. వారికి ధన్యవాదములు. తర్వాత చాలా ఉదాహరణ కూడా వారు చెప్పారు. సూటిగా ఉదాహరణలో అర్థం చేసుకుంటే మనకు సహజ స్థితి అర్థమవుతుంది. అందరం కూడా 1-2 సార్లు ఈ ఎపిసోడ్ను వినాలా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. జీవిత రహస్యము ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు. మనుష్య జన్మ అతి శ్రేష్టమైన జన్మ. మనుష్యేతర జన్మ అది పరమాత్మను తెలుసుకోలేదు, మోక్షాన్ని పొందలేదు. కాబట్టి ఈ మనుష్య జన్మలో ఉన్నటువంటి వారు ప్రయత్నం చేసి సహజ స్థితికి రావాలి. సహజ స్థితి గురించి ప్రయత్నం చేయాలి. సుఖానికి దుఃఖానికి సాక్షిభూతంగా అతీతంగా ఉండి సహజాన్ని సంపాదించుకో. అదే ఈశ్వరుని చేరుకోవడానికి విశేషమైన మార్గం. అడుగులు ముందుకు వేయడానికి అని చెప్పి చక్కగా చెప్పారు, చాలా ఉదాహరణ చెప్పారు. వారికి మరోసారి ధన్యవాదాలు. ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రణవమని ఎవరిని ఉన్నారమ్మా, నేనే చేయించాలా? కొత్తవాడిది భీమరావు గారు ఉన్నారు, కానీ భీమరావు గారు చేస్తే చేయించమని, లేకుంటే మీరు చేయండి ఆచార్య. ఓం. భీమరావు గారు ఉన్నారా? మరి రాలేదు వల్ల ఓం నేను చేపిస్తా. అదో వైదిక సంధ్యోపాసన ప్రణవమని భాగ్యనేరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యచః స్త్రీర్మయి స్త్రీః శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం.
ఓం కరతల కరపృష్ఠే అత మార్జన మంత్రాహ ఆత్మ సాక్షాత్కారానికి లోతైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఈ మార్జన మంత్రాలు ఉపయోగిస్తాము. ఓం భూమునాథు శిరసి జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశము. నీ పునర్జన్మ ప్రారంధ కర్మ ఫలాన్ని పవిత్రము పునీతం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః జీవాత్మ ప్రార్థన. ఓ దుఃఖ వినాశక పరమాత్మ, నీ ఈ దృశ్యమాన ప్రకృతి రూప సౌందర్యాన్ని నీ ప్రజ్ఞాబుద్ధి ద్వారా మంచి చెడులను మూల్యాంకనం చేస్తూ దుఃఖానికి మూల కారణాలను తెలుసుకొని తటస్థ స్థితిని సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంఠే జీవత ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. కంఠములోని గుంత స్థానములో ఆవాగమనాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ధ్యాస పెట్టి ఆకలి దప్పికలను నియంత్రించాలి మరియు జయించాలి. అందుకే కంఠకోపేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనం. స్వయం సుఖానందమే జీవన్ముక్త అవస్థను తెలుసుకోవడం. ఓం మహాపునాథ హృదయే పరమాత్మ సాక్షాత్కారము. జీవత ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. పునాతు హృదయ అంటే ఆధ్యాత్మిక జ్ఞానము పొంది దైవం పట్ల నీ భ్రమలన్నిటినీ నివృత్తి చేసుకో. తద్వారా యోగము యాగము త్యాగ సాధనాలతో సక్రియ ధ్యానముతో అక్రియ ధ్యానం చేస్తూ తీవ్ర పురుషార్థంతో ఈశ్వరానుభూతిని అనుభవపేతంగా తెలుసుకోవడం. కనబడే పదార్థం వెనుక ఉన్న కనబడని నిరాకార తత్వాన్ని తెలుసుకోవడం. ఓం జన పునాదునాభ్యాం జీవత ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాదునాభ్యాం అంటే నాభి చక్రే కాయవోహ జ్ఞానం, నాభిరిమే చిత్తం విజ్ఞానం. యోగ దర్శనము 2:29-29. నాభి చక్రములో సంయమం చేసినట్టయితే ఈ తిని త్రాగి విసర్జించడము ఈ జీవితము అంటే ఏమిటో లోతుగా ఆలోచిస్తే మన శారీరక జన్మ జన్మల అంతరార్థం బోధపడుతుంది. ఓం తవ పునాతు పాదయోః జీవత్ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, ఈ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. నిమ్న స్థితి నుండి ఉచ్చ స్థితికి పైకి రావాలి అని తెలుసుకోవడం. అందుకే జంగాభ్యాం పదభ్యాం ధర్మం అస్మే విశిరాజ ప్రతిష్ఠిత అంటే పాద తొంటి ఎముకల మధ్యలో నేను అనే ఈ దేహిని ఉన్నారని తెలుసుకోవడం, అనుభవభేదంగా తెలుసుకోవడం. ఓం సత్యం పునాతు పునఃశిరసి జీవాత్మ. ఓ అవినాశి పరమాత్మ స్వరూప జగదీశ్వర, ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావంతో మళ్ళీ మళ్ళీ మరొకసారి శిరస్సునందు అనుభవభేదంతో తెలుసుకుంటే ధన్యుడు అవుతావు. సత్యశ్చాపి హితం సుఖం హితం ముఖం యో అసో ఆదిత్యే పురుష సో అసో హంకం బ్రహ్మ. ఈ విధంగా సత్యం యొక్క స్వరూపము తప్పబడి ఉన్నది. ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశమును ప్రకాశింపజేస్తున్నది నేను పరమాత్మను అని తెలుసుకోవడం. పురీషం వసాన సుకృతస్య లోకే తత్ర గచ్చ.
ఎత్ర పూర్వే పరేత యజుర్వేదము 13:31. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదు. ఎక్కడికైతే నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారో అటు ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదు స్వామి. ఎక్కడున్నావు? సూర్యుని ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశంలో నేనే. అందుకే నా శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని తెలుసుకో. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓ జీవాత్మ ప్రార్థన. ఓ సర్వవ్యాపక పరమాత్మ ఈశ్వర సందేశము. పునాతు సర్వత్ర అంటే ఏమిటి? ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి అంతటా ఆకాశం వలె వ్యాపించున్న నిరాకార తత్వ ఈశ్వరుని అనుభవపేతంగా తెలుసుకో. అష్టచక్ర నవద్వారా దేవానాం పూర్వయోధ్య తస్యాం హిరణ్మయే కోచే స్వర్గో జ్యోతిషా వృత. అథర్వవేదము 10:2-31. 8 చక్రములు 9 ద్వారములతో కలిసిన ఈ ఇంద్రియములకు అయోధ్యాపురం అని పేరు. ఈ దేహము అందులో స్వర్గమయ ఆవాసము ప్రకాశ జ్యోతితో ఆవరించున్నది తెలుసుకోవడం. అంత 7 అంతస్తుల అంతర్యాత్ర ప్రాణాయామంత్రా. ఓం భూః ఓం భువః ఓం స్వహః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఈ విధంగా ప్రాణాయామ రాష్ట్రాన్ని తెలుసుకొని నా జీవితంలో దశ ప్రాణాలు పనిచేస్తున్నాయి, ప్రాణతో నేను జీవించాలని తెలుసుకున్న జీవాత్మ పరమాత్మను వేడుకొని ఆత్మానందంతో సఫలుడైన జీవాత్మ మోక్షానికి వెళ్తుంది. అనంతరం అసఫలుడైన జీవాత్మ మళ్ళీ సంధ్యా 2వ ప్రకరణంలో అగమర్శన మంత్రాల ద్వారా ప్రార్థన చేస్తుంది. అగమర్శన మంత్రాః. ఓం రితంచ సత్యంచ విద్యా తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రోర్నవః సముద్రాదర్నవాదధీ సంవత్సరోజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చమితో వసి సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు భీతయే శమ్యోరభిసవంతు నః. అథా మనసా పరిక్రమ మంత్రాః. ఓం రాజీదిగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. ఆ పరమాత్ముడు తూర్పు దిశ లోపల ఆధిపతి ఉండి సూర్యకిరణముల ద్వారా చంద్రహాస ఆదిత్య కిరణముల ద్వారా తన హక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అత దక్షిణ దిశ. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి శిరస్థిరాది రక్షితా పితరైషభః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. దక్షిణ దిశలో పరమేశ్వరుడు అనంత ఐశ్వర్యవంతుడు ఇంద్రుడు ఆధిపతి ఉండి సృష్టి క్రమానికి వంకర టింకరగా కుతంత్రాలతో జీవించే ప్రాణుల నుండి కన్న తల్లిదండ్రుల నుండి రక్షిస్తున్నాను తెలుసుకోవడం. ఓం ప్రదేశే దిగ్వరుణోధిపతి పృదాకో రక్షితాన్న మిషభః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః.
పశ్చిమ దిశ లోపల ఆ పరమాత్ముడు వరుణుడై ఆధిపతి ఉండి సమస్త జీవాత్మలకు ఆహార ధాన్యములతో ప్రసన్నం చేస్తూ హెచ్చరిస్తున్నాడు. ఓ జీవాత్మ, ఈ ఆహారము, ఈ అన్నము నిరాపద జీవనానికి ఆధారమని తెలుపుతూ సర్వప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ఉదయచేదిక్ సోమాధిపతి స్వజో రక్షితా జనిర్జమ ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. ఉత్తర దిశ లోపల వ్యాపకుడు, రక్షకుడు, ఆధిపతి సోముడై పరమాత్ముడు రక్షిస్తూ ఉన్నాడనే తెలుసుకోవడము. తర్వాత స్వయముగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి వాటిని ఎక్కడికక్కడ సంహరించడము. ఆ తర్వాత సస్యశ్యామలము కొరకు విద్యుత్ ద్వారా నత్తడిని ఉత్పన్నం చేసి పాడి పంటలకు కలిగిస్తున్నాడని అందజేస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాసగ్రీవో రక్షితా వీరుదేశమ ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. క్రింది దిశ లోపల వ్యాపకుడు, రక్షకుడు, అధిపతి విష్ణుదేవుడై ఉండి చరాచర జగత్తును, సర్వప్రాణులను భూగర్భ విషవాయు కాలుష్యంని నివారించడానికి వృక్ష వనస్పతి వీరుద ఔషధం ఉత్పన్నం చేసి నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి శత్రో రక్షితా వర్షమిషమ ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజంబే దద్మః. పై దిశ లోపల ఊర్ధ్వ భాగంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ బృహస్పతి అయి అనంత జ్ఞాన స్వరూపుడై సమస్త ప్రాణులకు చతుర్వేదాలను ఉత్పన్నం చేసిన వాక్పతి అయి సమస్త ప్రాణులను ఆకాశం అమృత జలం ద్వారా వర్షాలను కురిపించి సస్యశ్యామలం పంటలను పండిస్తూ సమస్త రోగాలను నశింపజేస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధముగా ఆ పరమాత్ముడు సర్వ ప్రాణులను అన్ని దిశలో ఉండి కాపాడుతున్నాడని గ్రహించి జీవాత్మ ఒక్క అడుగు ముందుకేస్తూ పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేదతే శృణ్వామ సోమమరాతీయతో నీదహాది వేదః సనః పరిషదతి విశ్వాని క్షమించండి. జాత వేదతే శృణ్వామ సోమమరాతీయతో నీదహాది వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తచ్చా ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేతో దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్భయం తమసస్పరిష్టః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థాన మంత్రాల ద్వారా పరమాత్మ అతి సమీపంలో చేరుకున్న జీవాత్మ ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను, నాకు మళ్ళీ అవకాశం ఇయ్యమని ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా ఆ పరమాత్మని ప్రార్థిస్తున్నాడు జీవాత్మ. అతా ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షుర్దేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శూన్యామ శరదాశ్చితం ప్రబ్రవామ శరదాశ్చితం అదీనాశామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం. ఈ ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా ఓ పరమేశ్వర, 100 శరదృతులు గడిచినంత కాలము నేను జీవించి ఉండాలని, నా సర్వ ఇంద్రియాలు
బలంగా క్షేమంగా శక్తివంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను స్వామి. నేను ఎవరికి లోను కాకుండా ఎవరికి ఆధీనంలో లేకుండా నన్ను ఉండేలా ఆశీర్వదించని ప్రార్థిస్తాడు. అనంతరము ఓం షన్నో దేవీరవిష్టాపో భవంతు పీతయే శమ్యోరవిషవంతు నః. ఓం భూర్భువస్వాదత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృపల నేను నేర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్ర. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరవిష్టాపో భవంతు పీతయే శమ్యోరవిషవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్య. అత శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీ నమ. అందరికీ నమస్తే అండి. ఈ ఎపిసోడ్ను మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, 1-2 సార్లు వినండి. అక్రే ధ్యానం అంతరాత్మ పూర్తిగా ఇందులో చక్కగా ఎపిసోడ్లో ఇమిడి ఉన్నది కాబట్టి మీరు వినాలే, ఇతరులకు చెప్పాలి. ఓం నమస్తే. నమస్తే ఆచార్య. మునిజీ, శ్వేతాశ్వతర ఉపనిషత్తు దగ్గరికి వస్తున్నది కదా, మరి దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? శ్వేతాశ్వత మరి దర్శనాల తర్వాత దర్శనాలు చెప్పండి. అదే దర్శనాలను పూర్తి చేయాలని యోగ దర్శనం తీసుకోండి, మరి బాగుంటుంది. అదే మరి అందరి పుస్తకాలు అందరి దగ్గర ఉంటే బాగుంటది. యోగ దర్శనం దాదాపు అందరి దగ్గర ఉంటుంది ఆచార్య. యోగ దర్శనం చెప్పుకుంటే మనకు చాలా మటుకు కొంత విషయం తెలిసినది కాబట్టి లోతుగా అర్థమవుతుంది. మీరు కూడా ఆలోచించండి ఆచార్య, అందరి అభిప్రాయం తీసుకోండి. నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమస్తే.